జనగలం న్యూస్ కి స్వాగతం. అలంకరించినటువంటి సార్ వాళ్ళకి, డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే వెనక ఉన్న వాళ్ళ పేరు కూడా తెలియడానికి ముందుగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి వికలాంగులు, వీళ్ళు వికలాంగులు అని అనకూడదు. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఏది అడ్డు కాదు, మనమే ఇంకా అన్ని సరిగా మనమే తక్కువ వాళ్ళ ముందర. పాట ఉంది, మీకు తెలిసిన వికలాంగుల గురించి పాట పాడినారు. ఏది కూడా అడ్డు కాదు వికలాంగులకి. అంధకారం అయితేనేమి, చెవు ఉన్నా కూడా, చెవు లేకపోయినా కూడా, కాళ్ళు లేకపోయినా, చెవి లేకపోయినా కూడా ఏది కూడా అడ్డు లేదు. వాళ్ళు చేసే పని మనకంటే ఎక్కువగా చేయగలరు. వాళ్ళు భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇచ్చినాడు. అందుకోసం వాళ్ళని వికలాంగులు అని అనకూడదు. మనం సార్ వాళ్ళకి నా యొక్క నమస్కారాలు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవానికి వచ్చినటువంటి మీకందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నా అభిప్రాయం ఏమంటే, సార్ అది ఆర్టీఓ సార్ వచ్చిందంటే బాగుండేది, కానీ 35 కేజీల కార్డు అయితేనేమి అన్న, లింగమూర్తి అన్న మీరంతా కొంచెం వరకు కొద్దిగా ప్రయత్నించండి అన్న. ఎందుకంటే వాళ్ళు చాలా మందికి తెలియదు 35 కేజీల కార్డు, అంత్యోదయ కార్డు వస్తుంది. అదైతేనేమి వికలాంగులకి సపరేట్ కోటాలు ఉన్నాయి కదా, ఇండ్లు కట్టి ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. దయచేసి పింఛన్ రానులకి మంచి అంటే వికలాంగులకు వదిలేసి సకలాంగులు తీసుకుంటున్నారు. అది వెరిఫికేషన్ గాని పెట్టి సచివాలయాల్లో కానీ మీరు కానీ మాట్లాడాలని కోరుకుంటున్నాను. అంటే వికలాంగులకు వచ్చే ఇళ్ళు చాలా వరకు ఆగిపోయినాయి. అవి కానీ మీరు కొద్దిగా పెద్దల దృష్టికి తీసుకోపోతే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నా పేరు ముబారక్. అందుకే ఇట్లా పాప పుట్టిందని వాళ్ళు ఫస్ట్ అదొక్కటి తగ్గించుకోండి చాలు. మా పాప మేము పెంచుకుంటాము, మేము ఏమైనా చేసుకుంటాం, మాకు ధైర్యం ఉంది. ఫస్ట్ ఇదొక్కటి చెప్పకండి, మీకు హ్యాండిక్యాప్ పాప ఉంది, మీరేం కర్మ చేసినారు, అందుకే ఇట్లా పాప ఉంది, ఈ పాప వయసు పెరిగే కొద్దీ చచ్చిపోతుంది అది ఇదని మాకైతే ఆ మాట చెప్పకండి. నేనైతే ఎప్పుడు ఇట్లా మైక్లో మాట్లాడలేదు, ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎదురుగా మాట్లాడుతున్నాను. నా పాప పేరు ముబీనా సార్, అంతే. దేశ ప్రధాని మనకి దివ్యాంగులు అంటే ఎందుకు దివ్యాంగులను పెట్టినారు అంటే, నరేంద్ర మోడీ గారు దివ్య తేజస్సం కలిగిన వాళ్ళు అని, మన చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులు అంటే వీళ్ళు అన్ని విధాలుగా ముందుకు పోతారని చెప్పేసి విభిన్న ప్రతిభావంతులు పెట్టారు. మున్సిపాలిటీ వాళ్ళు పెన్షన్ ఇస్తారు, ఆర్టీసీ వాళ్ళు బస్ పాస్ ఇస్తారు, సెంట్రల్ డిపార్ట్మెంట్ రైల్వే వాళ్ళు పాస్ ఇస్తారు, వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ లైసెన్స్ ఇస్తాడు, పోలీస్ సార్ సెక్షన్లు ఉన్నాయి, పోలీస్ సార్ సెక్షన్ చేస్తారు. ఆటి నుంచి వచ్చేసి ఇంకా దివ్యాంగులని భయపడాల్సిన, బాధపడాల్సిన కాలం పోయింది. రైల్వేలో సపరేట్ పోగి ఉంది కాబట్టి నువ్వు వికలాంగులు అనే ఆప్షను మనల్ని ఏదో విధంగా మైనస్ చేయాలన్నప్పుడు మనకు సరిపోయిన వాళ్ళు పుడతారు. ఇప్పుడు అదృష్టము ఇప్పుడు ఆడపిల్లలు పుడితే ఎంత అదృష్టమో, వికలాంగులు పుట్టడం కూడా అంతే అదృష్టం. కాబట్టి వికలాంగులు అందరూ కూడా మనోధైర్యంతో పోతారు, ముందుకెళ్తారు. ఈ ఎక్క చెప్తే ఆ ఎక్క కూడా ఏడుస్తుంది. మంగమ్మక్క కూడా, మంగమ్మక్క కొడుకు, రే చిన్న అన్నయ్య పిట్లే రమేష్, ఆ యొక్క కొడుకు, ఆ యొక్క కూడా మన మధ్యతరగతి కుటుంబంకి రాలే, ఆ యొక్క కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంది కాబట్టి ఇందాక కంటి తడ పెట్టింది.